రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరిలో టీడీపీ జెండా పాతడం ఖాయమన్నారు. 10,000 నుంచి 15,000 మెజార్టీ సాధిస్తామని చెప్తున్న పులివర్తి నానితో నరేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉత్కంఠంగా జరిగేటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది చంద్రగిరికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో గత ఎలక్షన్స్ లో కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే ఓడిపోయినటువంటి పులివర్తి నాని అయితే ఈసారి కూడా బరిలో అయితే దిగుతున్నారు. దీనికి సంబంధించి కూడా దాని పోటీగా ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం నుంచి వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రానున్నటువంటి ప్రణాళికలు ఎలాంటి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని గారిని అడిగి తెలుసు. అన్న చెప్పండి, గత ఏడాదిలో అయితే మాత్రం ఎప్పుడు కూడా ఈ కొట్లాట్లు ఇవి ఈ దొంగ ఓట్లు అనేటివి ఎప్పుడు కూడా ఉండేటివి. చంద్రగిరిలో అయితే మీరు ప్రధానంగా అయితే ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ ఎక్కువ తిరిగింది కూడా ఈ దొంగోట్ల గురించి. ఈ దొంగోట్ల గురించి ఇప్పుడు ఎంతవరకు ఇది న్యాయం జరిగిందన్న మీ టీడీపీ పార్టీకి? అంటే న్యాయం 75% జరిగింది, ఇంకా 25% జరగలేదండి. అధికారులు కొందరు ఇంకా ఈ రోజు కూడా కుమ్మక్కై ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ అయింది కంటే కోడ్ వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉందండి. గతంలో మేము ఏదైతే కంప్లైంట్లు ఇచ్చామో 296 కంప్లైంట్లు ఇస్తే ఒక అధికారి సంబంధించినటువంటి అంటే ఎవరు లాగిన్స్ లో నుంచి చేశారో ఒక అధికారిని కూడా ఇంతవరకు సస్పెండ్ చేయాల. గత కలెక్టర్ గారు కానీ ఉండొచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇది లేని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉంది, ఆధారాలు మళ్ళా కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. అట్లా ఇప్పుడు జరగకపోయినా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాత ఆధారాల ద్వారా దానికి సంబంధించిన అధికారులను కూడా మేము సస్పెండ్ చేసేదానికి సస్పెండే కదండి, జీవితంలో ఇంకోసారి ఇటువంటి సమస్య జరగకుండా చూస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి సంఘటన ఇటువంటి పరిస్థితి ఎక్కడ పునరావృతం కాకుండా చేసేదానికి మేము ముందుకు వెళ్తామండి. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చంద్రగిరి నియోజకవర్గం అంటే చాలా పెద్ద నియోజకవర్గం, చాలా ఓట్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకు పోతున్నారు? అంటే చెవిరెడ్డి కుటుంబం నుంచి మళ్ళీ మీకు ప్రత్యర్థిగా అయితే నిలిచారు, ఈసారి తన కుమారుని అయితే పెట్టారు. ప్రజల్లో ఎలాంటి ఆదరణ అయితే వస్తుంది? అంటే ప్రత్యర్థి అనేది చెవిరెడ్డి ఉండొచ్చు, లేదా రేపు ఇంకొక ఎవరైనా ఉండొచ్చు అండి. ప్రత్యర్థి చెవిరెడ్డి కుటుంబం పాలన అనేదానికి అంతం పలిగేదానికి ప్రజలు నిర్ణయించుకున్నారండి. 2 సార్లు గెలిచినాడు. గెలిచిన తర్వాత ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదు, నేను రేపు రూలింగ్ వస్తే నేను చేస్తానన్నాడు. రెండోసారి రూలింగ్ వచ్చింది. రూలింగ్ వచ్చిన 3 నెలల్లోనే నేను నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాను, పరిష్కరణ చేస్తాడు. 3 నెలలు కాదండి, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూడా అయిపోయాడు ఆయన. అయినా కూడా ఆయన చేయలేదంటే దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఆయన భయపడి ఈరోజు ఒంగోలుకు పోయాడంటే దానికి కారణం వచ్చి ఇక్కడ ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించలేకుండా ప్రజల యొక్క ఆస్తులన్నీ కొల్లగొట్టాడు. అదే కారణం అండి ఆయనకి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ప్రచారాలు ఇప్పటికే స్టార్ట్ చేసే ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన అయితే మీకు లభిస్తా ఉంది? అంటే రాబోయే ఎలక్షన్ సంబంధించి మెజారిటీ ఎంత ఉండబోతుంది అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను? అంటే మెజారిటీ అనేది మినిమం మాకైతే 15 నుంచి 25 లోపల రావాలండి. స్పందన చాలా బాగుంది. ఎటువంటి తాయిలాలకు లొంగకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓడిచ్చేదానికి ప్రజలు నిర్ణయించుకున్నారండి. మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు పాంప్లెట్ ఇచ్చేటప్పుడు మాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కసితో ఉన్నారు. కాబట్టి దీన్ని చెప్తున్నానండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో వారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అయితే ఉండబోతుంది? 100% చంద్రగిరి నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి జనసేన పార్టీ మాతో ఉందండి. మాతో కలిసి అన్ని ప్రోగ్రాంలు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న జరిగినప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ మాకు సంబంధించి మాతో ఉన్నారు. మొన్న కూడా జనసేన పార్టీ గతంలో మీటింగ్ జరిగింది. నిన్న బీజేపీ పార్టీతో కూడా ఉమ్మడి సమావేశం జరిగింది. వాళ్ళందరూ మాకు అన్నదమ్ములా కలిసిపోతున్నాం. మేము ఒక ప్రణాళిక వేసుకుని వాళ్ళు కూడా ముందుకెళ్తున్నామండి. అంటే ఇది కొంచెం సిల్లీగా ఉండొచ్చు. ఇంతకు ముందు అయితే మాత్రం మొదటి జాబితాలో మీ పేరు రానందాని వలన కొంతమంది అభ్యర్థులు కూడా వచ్చారు. దాని వెనకాల కూడా చెవిరెడ్డి ఉన్నారనేసి కూడా వెనకాల బాగా వినిపిస్తా ఉంది. వాళ్ళు కావాలనేసి ఒక చెవిరెడ్డి స్ట్రాటజీగా వాళ్ళని దింపి ఇలా మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనేసి చేస్తున్నటువంటి ప్రక్రియలో ఎట్లా పోతున్నారు, దాన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు? అంటే టికెట్ అడిగేది ఎవరైనా అడగొచ్చండి. అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నాకు ఉంటుంది. టికెట్ అడిగిన దాంట్లో తప్పలేదు, వెనకాల ఉండారా లేదనైతే నాకు తెలియదండి. కానీ అడిగిన దాంట్లో అందరూ తెలుగుదేశం పార్టీకి టికెట్ కావాలని అడిగినారు కాబట్టి మేము వాళ్ళందరినీ అన్నదమ్ములా కలుపుకొని పోతాం. అందరిని నేను కలిసా, వాళ్ళ మద్దతు కూడా అడిగా.
అందరూ కూడా ఇస్తున్నారు. మేము రేపు కూడా గెలిచిన తర్వాత వాళ్ళకు కూడా మంచి పదవులు ఇప్పించి ముందు భాగం తీసుకుపోతానండి. నిన్న కూడా చూసుంటారు, సిఆర్ రాజన్ గారికి బీసీ కింద టికెట్ ఇకపోయినా ఆయనకి రేపు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. నాకు జిల్లా పార్లమెంట్ ప్రెసిడెంట్ కూడా నేను ఇప్పించడం జరిగింది. మేమందరూ కలిసి ఉమ్మడి తీర్మానం జిల్లాలో నాయకులంతా కలిసి ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము ఇచ్చామనండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చెప్పిన మాట కానీ జవదాటగడు అనేది ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా చేస్తారనే దానికి నిన్న నిదర్శనం. మాకు సిఆర్ రాజన్ గారు వచ్చిందని కూడా మాకు గెలుపుకోక దోహటం అండి. చివరగా ఒకటి, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో ఎవరు కూడా అసమ్మతి ఎవరు మీకు కనిపించట్లేదా? 100% అంటే ఇప్పుడు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా పార్టీలు వేరైనా మేము ఉన్నటువంటి దానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మేము అన్నదమ్ముల్లాగా ఉన్నామండి. ఏ మీటింగ్ అప్పుడు కాకుండా మిగిలినప్పుడు అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఎవరికి వచ్చినా వాళ్ళకి వచ్చినా మాకు వచ్చినా కలిసి చేయాలని నిర్ణయంతో వెళ్ళాం కాబట్టి మాకు అటువంటి సమస్య లేదండి. ఇంకా హార్డ్గా కష్టపడుతున్నారండి మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ అండి. అంటే గత ఎలక్షన్స్ కి చూసుకుంటే మాత్రం దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్న దాని వల్లనే తను గెలిచారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి అలాంటి ప్రయోగాలు కూడా ఇక్కడ అయితే పనిచేయవు. చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి ఖచ్చితంగా 15,000 నుంచి 20,000 మెజార్టీతో అయితే మాత్రం టీడీపీ జెండా అయితే మాత్రం ఎగరవేస్తాము అనేసి కూడా ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే ప్రచారాల్లో కూడా ముందుకు దూసుకుపోతూ ప్రజల్లో వ్యక్తిగతంగా కూడా వాళ్ళంతా కలుసుకుంటూ వాళ్ళ యొక్క కష్టాలంతా కూడా తెలుసుకొని వారి యొక్క కష్టాలతో పాటుగా రానున్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టోలో కూడా వాళ్ళ దగ్గర అంతా కూడా ప్రచారాలు చేస్తూ రానున్న ఎలక్షన్కి సంబంధించి అయితే మాత్రం ముమ్మరంగా అయితే ఇప్పుడైతే కొనసాగుతుంది. దాదాపుగా ఇంకా 60-70 రోజుల్లో ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా చంద్రగిరి కోట మీద అయితే మాత్రం టీడీపీ జెండా పాతామనేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, చంద్రగిరి నుంచి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉత్కంఠ